పరిపాలనా విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? అమ్మాయికి పెళ్లి అయితే అవి పంపలే, బంగారం పంపలేదు. ఏది పంపలే, అది ఒకటైతే మోసం చేసాడు. కానీ ఇంకా స్టార్ట్ కాలే అంటుండు కదా పథకం. పథకం సంవత్సరం నారాయణది పాప కూడా పుట్టింది అమ్మాయికి. అంటే కేసీఆర్ పరిపాలన బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా మీకు? అంటే ఖాళీ సరైన ఆడు మోసం చేసాడు, కొంప ముంచాడు. ఇద్దరు మంచిగా చేయలేదు అంటారు. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు, ఈ ఫ్రీ పథకాలు అన్ని పెడుతుండు కదా, దాని వల్ల ఉపయోగం ఉందంటారా? ఫ్రీ పథకాల వల్ల ఫ్రీ బస్సు, ఫ్రీ పథకాలు పెడుతుండు కదా, ఫ్రీ బస్ కానీ ఫ్రీ కరెంట్ కానీ ఇస్తాడు కదా, ఇల్లు అయినా ఏదైనా. మరి పథకాలు ఇప్పటి కరెంట్ ఫ్రీ అయితే ఇచ్చిండు, అది ఒకటైతే ఇచ్చిండు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు రేషన్ కార్డులు కూడా అప్లై చేస్తారు, వచ్చినాయా రేషన్ కార్డులు? మాకు ఉన్నాయి, పాతాయి, కొత్త ఇంకా రాలేదు. మరి ఇప్పుడు చూస్తున్నారు కదా ఉచిత కరెంట్ ఇస్తుండు, మీకు వచ్చిందా ఉచిత కరెంట్? వచ్చింది, అది ఒక్కడైతే వచ్చింది, ఒకటి సాయం చేసాడు. సర్వేలు చేస్తుండు కదా, సర్వే జరిగిందా మీకు? జరుగుతుంది, అందులో లేదు మా పేరు, మా కొడుకుది. ఎందుకు లేదని అడిగిరా? అడిగితే మళ్ళీ నెక్స్ట్ మా మెంతలో వస్తాయని చెప్పి. థ్యాంక్ యూ.